హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? చాలామంది మమ్మల్ని కస్టమర్స్ మేడం న్యూ ఇయర్ సేల్ ఏం లేదా అని అడుగుతున్నారు. సో, దట్స్ వై ఇయర్ ఎండింగ్ సేల్ అనేది అనౌన్స్ చేస్తున్నాను. సో, డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి ఒక్కసారి నేను ఈ వీడియోలో చెప్తున్నవన్నీ విన్న తర్వాతే మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి ఫినిషింగ్ గురించి చెప్తున్నాను. ఇవన్నీ కూడా మ్యాట్ ఫినిషింగ్ అండి. సో, ప్రీమియం మ్యాట్‌లో కలర్స్ అనే వేరియేషన్ అనేది వస్తుందనమాట. మ్యాట్ యెల్లో, మ్యాట్ గోల్డ్, మ్యాట్ రెడ్డిష్ ఇలా డిఫరెంట్ అంటే ఒక్కొక్క డిజైన్‌కి ఒక కలర్ క్వాలిటీ అనేది ఉంటుంది. ఓకేనా? సెకండ్ థింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ చైన్ ఆర్ థ్రెడ్ గురించి. సో, వీడియోలో మీకు థ్రెడ్ గనుక ప్రొవైడ్ చేస్తే థ్రెడ్ వస్తుందండి. మీకు ఆ థ్రెడ్ వద్దు చైన్ కావాలంటే ఓకే ఇస్తాము. అండ్ వీడియోలో గనుక మీకు చైన్ గానీ, థ్రెడ్ గానీ ఏది ప్రొవైడ్ చేయలేదు అంటే ఎక్స్ట్రా ₹30 మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ విషయంలో అండి. బ్యాంగిల్స్ విషయంలో మాత్రం మీరు గూగుల్‌లో సైజ్ చార్ట్ చూసుకోండి. మిల్లీమీటర్స్ రూపంలో ఉంటుంది. ఎందుకంటే కొన్ని బ్యాంగిల్స్ వచ్చేసరికి మీకు కరెక్ట్ సైజ్ వస్తున్నాయి. కొన్ని బ్యాంగిల్స్ అనేవి కరెక్ట్ సైజ్ రావట్లేదనమాట. సో, బట్ ఇక్కడ మాకు అన్ని 2, 4 అని చూపిస్తుంది. కానీ మీ దగ్గరకు వచ్చేసరికి అది డిఫరెంట్ వేరియేషన్ వస్తుంది. సో, మీరు సైజ్ చార్ట్ ఫాలో అయిపోయి దాని ప్రకారం ఆర్డర్ పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. బికాజ్ ఎందుకంటే రీసెంట్‌గా ఒక 2, 3 మెంబర్స్‌కి మాకు ఇలా అయిందనమాట. సో, మీకు టైట్ అయ్యి మీకు అది అన్‌యూజ్డ్ అయినప్పుడు అది కూడా చాలా ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ముందే క్లియర్‌గా చెప్తున్నాను. బుకింగ్ చేసుకునే ముందే కొంచెం క్లారిటీగా చూసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలానే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు పెద్ద సైజ్ తీసుకుంటే అవి ఇంకా పెద్దగా వచ్చే అవకాశం కూడా ఉంది. సో, గూగుల్ సైజ్ చార్ట్‌ని ఫాలో అయిపోయి దాని ప్రకారం మీరు ఆర్డర్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏదైనా డ్యామేజ్ కానీ, రిటర్న్ కానీ వస్తే సో, 1 లేదా 2 ఇప్పుడు ఈ చైన్ ఉంది కదండీ! దీంట్లో ఒక 3 పెరల్స్ కానీ 1 ఆర్ 2 పెరల్స్ మిస్ అయితే వాటికైతే రిటర్న్ అనేది ఉండదు. సో, అవి మీరు కావాలంటే నియర్ బై లోకల్ స్టోర్‌లోంచి అంటే మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు సెట్ చేసుకోండి. వాళ్ళు ఒక ₹10 ఆర్ మాక్సిమం 10 ఆర్ ₹20 మీకు సెట్ చేసి ఇచ్చేస్తారు. ఓకే. ఎందుకంటే వాటిని ఎక్స్‌చేంజ్‌కి మళ్ళీ మీకు అక్కడి నుంచి కొరియర్ చేయడానికి చాలా కాస్ట్ అవుతుంది. మళ్ళీ మేము ఇక్కడి నుంచి కొరియర్ చేయాల్సి ఉంటుంది. దీనికంటే మాకు ఒక ₹20తో మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కంప్లీట్ డ్యామేజ్ వచ్చిన ఐటెమ్‌కి. సో, దానికైతే మీరు కంపల్సరీ మాకు పార్సెల్ ఓపెనింగ్ వీడియో 360 డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో షేర్ చేయాల్సి ఉంటుంది. ఆ వీడియో క్లియర్ కట్‌గా ఉంటే మాత్రమే ఎక్కడ ఆపకుండా క్లియర్‌గా ఉండేలా చూసుకోండి. సో, అది పర్ఫెక్ట్‌గా ఉంటేనే మీకు రిటర్న్ కానీ, ఎక్స్‌చేంజ్ కానీ క్లెయిమ్ చేయబడుతుంది. ఓకేనా? సో, ఇవేనండి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నప్పుడు మీరు ఫేస్ చేసే ఇష్యూస్. మీరే కాదు ఏ కస్టమర్‌కైనా సో, ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్యాక్ సైడ్ చైన్ ఆర్ థ్రెడ్, పాలిషింగ్, డ్యామేజ్ ఆర్ ఎక్స్‌చేంజ్, అలాగే బ్యాంగిల్స్ యొక్క సైజు. సో, వీటిల్లో మాత్రమే మెయిన్‌లీ మీరు ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు కాబట్టి ఇవి చూసుకొని మీరు బుక్ చేసుకోండి. కొత్తగా బుక్ చేసుకున్న వాళ్ళకి ఇవి ఖచ్చితంగా వినండి. అండ్ లాస్ట్‌లో ఇంకో స్మాల్ రిక్వెస్ట్ అండి. యెస్టర్‌డే వీడియోలోనే నాకు జరిగింది. సో, ఒక కస్టమర్ మనకి ఒక నెంబర్‌తో ఆర్డర్ బుక్ చేసుకున్నారండి. ఆ ఐటెమ్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది సమ్ ఇష్యూ వల్ల. సో, వాళ్ళకి డెలివరీ చేయడానికి అవ్వలేదు. అండ్ ఆ కస్టమర్ నాకు ఇచ్చిన ఫోన్ నెంబర్‌కి నేను కాంటాక్ట్ చేస్తే అక్కడ నాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆఫ్టర్ 1 వీక్ ఒక నెంబర్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. మా ఐటెమ్ రాలేదు, మాకు రీఫండ్ చేయండి అని. నేను చెప్పాను ఏ ఐటెమ్ నుంచి మీరు బుక్ చేసుకున్నారో ఏ నెంబర్ నుంచి మీరు బుక్ చేసుకున్నారో ఆ నెంబర్‌తో కాంటాక్ట్ చేయమని చెప్పాను. సో, ఆ నెంబర్‌లో చాటింగ్ హిస్టరీ లేదు. ఈ నెంబర్‌లో చాటింగ్ హిస్టరీ లేదు. వాళ్ళు ప్రొవైడ్ చేసిన నెంబర్ నుంచి రెస్పాన్స్ లేదు. సో, 3 నెంబర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మరి నేను రీఫండ్ ఎవరికి ఇవ్వాలి మీరే చెప్పండి. సో, వాళ్ళు వచ్చి నిన్న కామెంట్ చేశారు. సో, ఫుల్ ఫేక్ వీళ్ళు ఐటెమ్ మాకు పంపించలేదు, చీటింగ్ చేశారు అని చెప్పేసి. సీరియస్లీ చెప్తున్నానండి. ఎవరైతే మాకు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడుతున్నారో మీరు ఏ నెంబర్ నుంచి ఆర్డర్ పెడుతున్నారు దాని సెట్టింగ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది చాట్ హిస్టరీ 24 అవర్స్‌లో డిలీట్ చేసేలా పెట్టుకుంటారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని వాళ్ళు డిలీట్ చేస్తే మేము ఎలా ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవాలి? పోనీ సరే అదే ఫోన్ నెంబర్ మాకు కింద కాంటాక్ట్‌లో ఇచ్చారా అంటే ఆ ఫోన్ నెంబర్ ఇవ్వరు. అంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసే నెంబర్ ఒకటి, ఆర్డర్‌కి డెలివరీకి కొరియర్ చేసే నెంబర్‌కి ఒకటి ఇస్తారు. అండ్ మమ్మల్ని ఫైనల్లీ కాంటాక్ట్ చేసే నెంబర్ ఇంకొకటి ఉంటుంది. సో, ఒక ఆర్డర్‌కి 3, 4 నెంబర్స్ మీరు యూజ్ చేస్తే మేము ఎలా కాంటాక్ట్ చేసుకోవాలి? మేము ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉంటే మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? ఎలా డీటెయిల్స్ ఇవ్వాలి అండి? సో, ఎవరంటే వాళ్ళు మాకు ఐటెమ్ రాలేదు రీఫండ్ చేయండి అంటే మేము రీఫండ్ చేయలేము కదా! సో, అలా చాలా సార్లు లాస్ అయ్యానండి. ఒకటి, 2 సార్లు నేను కస్టమర్స్ నమ్మి ప్రైస్ చూసుకోకుండా ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకొని, లేదా ఐటెమ్స్ చూసుకోకుండా అంటే వాళ్ళు ఎంత పే చేశారో కూడా చూసుకోకుండా పేమెంట్ చేస్తారులే అని కన్ఫర్మ్ చేసి సో, ఫుల్లీ లాస్ అయిపోయాను. దట్స్ వై నేను ఎవరివి క్లియర్ కట్‌గా లేకుండా చూడనండి. సో, క్లియర్‌గా చెప్తున్న విత్ ప్రైస్ స్క్రీన్‌షాట్ రండి. అలాగే పేమెంట్స్ ఒకటే మీరు అడ్రస్‌లో ఏ నెంబర్స్ నుంచి కాంటాక్ట్ చేస్తున్నారో అన్ని నెంబర్స్ ఇవ్వండి నాకు. అప్పుడే మేము ఒక నెంబర్ కాకపోతే ఇంకో నెంబర్ అయినా కాంటాక్ట్ చేస్తాం. కొరియర్ వాళ్ళు వచ్చినప్పుడు కాల్స్ పిక్ చేసుకోండి. అండ్ డీటీడీసీ సర్వీస్ గురించి అండి. మీ ఏరియాలో డీటీడీ సర్వీస్ కనుక బాలేకపోతే ముందే ఇన్ఫార్మ్ చేయండి. తెలియని వాళ్ళు పోస్టల్ పెట్టుకోండి. అది బెనిఫిట్. ఓకేనా? సో, ఇవన్నీ క్లియర్ కట్‌గా ఉండాలండి. అవేవీ లేకుండా మేము చీటర్స్, ఫ్రాడ్స్ అని అనొద్దు. కొన్ని రూల్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇది ఆన్‌లైన్‌లో చేస్తున్న బిజినెస్ కాబట్టి దీనికి ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది. దాని ప్రకారమే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో, ఒక్కొక్కసారి ఇష్యూస్ అనేవి కంపల్సరీ రైజ్ అవుతాయి. ఏ ఇష్యూ లేకుండా ఎవ్వరము చేయలేమండి. ఖచ్చితంగా ఇష్యూస్ అనేవి ఉంటుంటాయి. బట్ వాటిని కలిసి సాల్వ్ ఔట్ చేసుకుంటే బావుంటుందని నా ఒపీనియన్. సో, నేను చెప్పినవి ఒక్కసారి క్లియర్‌గా వినండి. అలాగే
లాస్ట్ టైం వీడియోస్‌లో గివ్ అవే నేను వాళ్ళందరికీ వెళ్ళిపోయాయండి. సో, ఎవరైనా 1, 2 మిస్ అయ్యి ఉంటే గనక అవి నేను చెక్ చేసి క్లియర్ చేస్తాను. అండ్ ఫైనల్‌గా వీడియోలో మీకు థంబ్‌నెయిల్‌లో చూసినట్లుగానే ఇయర్ ఎండింగ్ సేల్ అనేది చెప్పాను కదా! సో, ఈ వీడియోలోని ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెమ్ కూడా 5% డిస్కౌంట్ ఇస్తున్నాను. సో, ఏ ఐటెమ్ అయినా బుక్ చేసుకొని బట్ స్టాక్ అవైలబుల్‌గా ఉంటే మాత్రమే ఆర్డర్ అనేది మీకు ఆఫర్ అనేది అప్లై అవుతుంది. సో, మీకు టోటల్ వాల్యూ మీద 5% డిస్కౌంట్ అనేది వస్తుందనమాట. ఓకేనా అండి? సో, అందరూ కూడా ఈ ఆఫర్‌ని మిస్ చేసుకోకుండా తీసుకోండి. సో, ప్రతిసారిలా కాకుండా ఈవెన్ మేము రీసెల్లర్స్‌కి ఇచ్చే డిస్కౌంట్‌ని మీకు కస్టమర్స్‌కి ఈసారి ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మీ అందరికీ తెలిసిందే మనం ప్రీమియం కలెక్షన్ సెపరేట్ గ్రూప్ కూడా ఉంది. సో, ప్రీమియం కలెక్షన్స్‌కి అయితే ఎలాంటి డిస్కౌంట్స్ అనేవి అప్లికబుల్ కావండి. ఎందుకంటే అవి ఆల్రెడీ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో, వాటిలో మనకి ఎక్కువ మార్జిన్ కూడా ఉండదనమాట. సో, ఎందుకంటే ఆల్రెడీ అవి హై కాస్ట్ ఉంటాయి కాబట్టి కస్టమర్స్ దగ్గర మనం ఎక్కువ తీసుకోలేము. వాటిలో ఎలాంటి డిస్కౌంట్స్ అయితే రాదు. సో, చాలామంది అంటే మమ్మల్ని రీసెంట్ కస్టమర్స్ అంతా అడుగుతున్నారు. మేము 5,000, 10,000 పర్చేస్ చేసాం ఎలాంటి లేవా అని. ఆల్రెడీ మన హోల్‌సేల్ ప్రైజెస్‌లో ఉంటాయండి. ఇంకా డిస్కౌంట్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ కుదరదు. ఈ వీడియోకి మాత్రం 5% డిస్కౌంట్ అయితే ఇస్తున్నాను. ఓకేనా? ఇంకా చాలామందికి మేము జెన్యూనా కాదా అని డౌట్ ఉన్న వాళ్ళకి లైవ్ ఉంటుంది చూడండి. మన లైవ్‌లోనే మీకు ఐటెమ్స్ అనేవి నేను చూపిస్తూ ఉన్నాను. కాకపోతే నాకు రెగ్యులర్‌గా లైవ్ చేయడానికి టైమింగ్ మా వెదర్ అనేది సెట్ అవ్వదనమాట ఇక్కడ. అందుకోసమే నేను చెయ్యట్లేదు. అండ్ డౌట్స్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ ఇంకా మనకు చాలామంది ట్రస్టెడ్ కస్టమర్స్ ఉన్నారండి. మనకి రిపీటెడ్‌గా ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ చెప్తున్నానండి, ఎవరికైనా సరే ఒక సింగిల్ టైమ్ మీరు ఆర్డర్ పెట్టుకున్నా సరే, సో, ఐటెమ్స్‌ని బట్టి మనం ఇచ్చే డిస్కౌంట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనవి హోల్‌సేల్ ప్రైజెస్ కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సో, దయచేసి మీరు అన్ని రూల్స్‌ని ఫాలో అయ్యారో లేదో ఫస్ట్ మీరు చూసుకోండి. అవి గనుక ఫాలో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మీ అమౌంట్ మీకనేది సేఫ్‌గా వచ్చేస్తుంది. ఓకే. ఎయిదర్ ప్రోడక్ట్ ఆర్ రీఫండ్ అనేది ఖచ్చితంగా ఇస్తాము. సో, నెక్స్ట్ వీడియో అనేది చాలా త్వరగా రెడీ అవుతుందండి. సో, ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి. అది కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మనల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ.